చూసారుగా రంగస్థల కళాకారుల మరీ ముఖ్యంగా రంగస్థల నటీమణుల జీవితాలని అద్భుతంగా ఆవిష్కరించినటువంటి శ్రీ అనంత హృదయరాజు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ చివరి అంకానికి వచ్చాం. ఈరోజు చిన్ని సభకి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి దృశ్యవేదిక చీఫ్ ప్యాట్రన్ అంటే శాశ్వత లైఫ్ మెంబర్ హ్యాపీ రిసార్ట్స్ అధినేత శ్రీ అంబటి మధుమోహన్ కృష్ణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే మా సంస్థ ఉపాధ్యక్షులు శ్రీ దొంతాల ప్రకాష్ గారిని, మరో ఉపాధ్యక్షులు హిమసాగర్ చంద్రమూర్తి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈరోజు నృత్య కార్యక్రమాలు సమర్పించినటువంటి డాక్టర్ సిహెచ్ అజయ్ కుమార్ గారిని, వారి పిల్లలందరినీ కూడా వేదిక మీదకి రావాలి. రండి పిల్లలందరూ వచ్చి పక్కన ఉండండి. అలాగే ఇప్పుడు మన కళ్ళ ముందు ప్రదర్శించినటువంటి ఆంగికం భువనం యస్య నాటిక సమర్పకులు అభ్యుదయ ఆర్ట్స్ విజయవాడ వారి వేంపాటి రమేష్ గారిని, వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వేంపాటి రమేష్ అలాగే నాటిక రచయిత శ్రీ అనంత హృదయరాజు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. రండి సార్. చిన్నపిల్లలందరూ ముందుకు వచ్చాడమ్మా గ్రూప్ ఫోటోకి. ఇప్పుడు ప్రదర్శించిన నాటికలో నటించిన నటవర్గాన్ని అలాగే సాంకేతిక వర్గాన్ని పరిచయం చేయకుండా కోరుతున్నాం. ముందుగా నాటిక ప్రదర్శన పారితోషికం స్వీకరించవలసిందిగా రమేష్ గారిని, హృదయరాజు గారిని సంయుక్తంగా అంబటి మధుమోహన్ కృష్ణ గారి చేతుల మీదుగా స్వీకరించవలసింది కోరుతున్నాం. ఒక్క నిమిషం అందరూ ఉండండి. అలాగే ఈరోజు నాట్య కార్యక్రమాన్ని సమర్పించినటువంటి అజయ్ కుమార్ గారికి జ్ఞాపిక ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ అంబటి మధుమోహన్ కృష్ణ గారు. అలాగే ఇప్పుడు ప్రదర్శించిన నాటికలో నటవర్గాన్ని పరిచయం చేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. ముందుగా ప్రేక్షక దేవుడికి నమస్సులు. ముఖ్యంగా మాకు ఈ ప్రదర్శన అవకాశం ఇచ్చినటువంటి దృశ్యవేదిక పెద్దలకు నమస్సులు. సహజంగా పాత్రలు పరిచయం చేయడం మన సంప్రదాయం. ఈ నాటికను రచించినటువంటి వారు శ్రీ అనంత హృదయరాజు గారు, మా గురువు గారు. వారు అలా నడుస్తూ ఉన్నారు. పోతే ఇందులో పాల్గొన్నటువంటి మా ఆర్గనైజర్ గారు తండ్రి పాత్ర
పొగర్తి నాగేశ్వరరావు గారు, పెద్ద కొడుకుగా తమ్ముడు శ్రీధర్ బాబు, శ్రీధర్. సో ముద్దుల కొడుకు, చదువుకున్నవాడు చింతా డూండి కృష్ణ. సో ఈ నాటిక ప్రధాన నటి, మహానటి, సునందని పాత్రధారిణి శ్రీమతి సరిత గారు. సరిత గారు సో మరో నటి, కళాకారులకు వైద్య వృత్తిని ఉచితంగా అందజేస్తానని ఘంటాపదంగా చెప్పి నటించినటువంటి అమ్మాయి మా బిడ్డ రాజేశ్వరి. సో ఈ నాటికకు దర్శకత్వ బాధ్యత నేనే వహించాను, రమేష్ వేంపాటి. ఇకపోతే వేదిక ముందు ఆ పాత్ర కూడా చూశారు. పోతే మా నాటకాన్ని సంగీత రూపంలో నడిపించినటువంటి సంగీత విద్వాంసులు చంద్ర గారు. ఇకపోతే మా తోటి కళాకారులు, సీనియర్లు ఈ లైటింగ్ కానీ, రంగస్థలానికి కానీ ఇలా నటరాజు గారు, అన్నయ్య గారు, సాగర్ అన్నయ్య గారు, తమ్ముడు ఎల్ఎస్ఆర్కే ప్రసాద్, వీళ్ళందరూ లైటింగ్ విషయంలో మాకు ఎంతో సహకరించి నడిపించారు. సో అలాగే బ్యాక్గ్రౌండ్లో మాకు నటి రాణి, గుంటూరు ఆర్టిస్టు, ఆ అమ్మాయి కూడా వెనక కావాల్సినటువంటి అప్పటికప్పటికి ఆర్టిస్టులకి సమకూరుస్తూ అందజేస్తూ తను సహకారం చేశారు. రాణి రాకపోతే బ్యాక్గ్రౌండ్ పోతే ఇప్పుడు వెంకటేశ్వరరావు కూడా మా ఛానల్ నుంచి బైకులు ఈ సిస్టమ్ అది అంతా ఏర్పాటు చేసుకుంటూ నాకు ఎంతో సహకరించారు. పప్పుల అశోక్ ఆనంద్ గారు, అభిదయాస్ని ఆయన వైస్ ప్రెసిడెంట్ గారు, ఎల్ఎస్ఆర్కే ప్రసాద్, వీళ్ళందరూ మాకు ఎంతో సహాయం చేశారు. వాళ్ళు ఇంట్లో పిల్లలు ఈ నాటకాన్ని ఏ ఊరు వెళ్ళినా సాగరాన్ని కానీ ఏమి కానీ వాళ్ళు చాలా సహకరించారు. సో మేము మేకప్ పడావుల్లో ఉంటే మా సింహం ఏసీ రమేష్ వాళ్ళ సన్ను వాగిరాజ బయట నుండి మాకు కావాల్సినటువంటి ఐటమ్స్ తీసుకొచ్చి ఏర్పాటు చేసి పెట్టారు. వీళ్ళందరికీ పేరున ఒకే రీతిన మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ రమేష్. ఇప్పుడు కూచిపూడి నాట్యం ప్రదర్శించినటువంటి పిల్లలందరికీ మెమోటోలు ప్రధానం. అజయ్ కుమార్ గారు పిల్లలందరినీ ఆహ్వానిస్తారు. ఈనాటి నృత్య కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులు ఆద్యశ్రీ, శరణ్యేశ్వరి, ఆద్యశ్రీ, శరణ్యేశ్వరి, స్నిగ్ధ, లాలిత్య, జాగృతి, లాస్య, యామిని, శ్రీతన్వి, ఈ నాటకంలో ఫస్ట్ రెండవ శ్వేత, కృష్ణది కాకుండా శ్రీధర్ మోక్షిత,
అభినయ కార్తిక, లాస్యశ్రీ, విజయ, మౌక్తిక, రష్మిత, వాత్సల్య లక్ష్మీశ్వర, ఆశ్రిత, దివ్య, మోక్షిత, శ్రీకరి, తేజశ్రీదేవి, బింబిక, వర్షిత, ఈషా జయశ్రీ, నవ్య సువర్ణ. ఇప్పుడు చివరగా ఈనాటి మన ముఖ్య అతిథి శ్రీ అంబటి మధుమోహన కృష్ణ గారికి ఈరోజు జ్ఞాపిక ప్రదర్శన చేయవలసిందిగా కోరుతున్నాను. మన ఉపాధ్యక్షులు హిమసాగర్ చంద్రమూర్తి గారితో. అమ్మ అందరూ కూర్చోండి ఒకసారి ఫోటోకి, ఇక్కడ కూర్చోండి. అలాగే ఈరోజు కార్యక్రమాన్ని గురించి మన ఈనాటి చీఫ్ గెస్ట్ ఒక 2 మాటలు. అందరికీ నమస్కారం. చాలా చక్కని నాటికని వాళ్ళు చూడడం జరిగింది. హృదయరాజు గారి నుంచి ఆయన హృదయావిష్కరణలో ఈ నాటకం వచ్చిందేమో అని అనిపించింది నాకు. ఎలాంటి ప్రక్రియ, నిజంగా చాలా అద్భుతంగా ఉందండి మీ ప్రక్రియ, మీ రచన. మరి మాటలు ఎవరు రాస్తారో మీరే రాస్తుంటారు. మాటలు కానీ డైలాగ్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి. దానికి తగినట్టుగా నటీనటులు న్యాయం చేశారు. 100కి 100 పాళ్ళు, 200 పాళ్ళు న్యాయం చేశారు. ముఖ్యంగా నందిని పాత్రధారిణి, ఆ పేరు తెలీదు, చాలా అద్భుతంగా నటించారు. సరిత, రైట్. మిగతా ఆర్టిస్టులు కూడా అందరూ బాగా చక్కగా నటించారు. అయితే ఈ చిన్నారులు అద్భుత నృత్య ప్రదర్శనలు చేశారు. అజయ్ అంటే నాకు చాలా అభిమానం. ఆయన ప్రోగ్రాం ఎక్కడున్నా నేను తప్పకుండా అటెండ్ అవుతూ ఉండేవాడిని. ఆయన కూచిపూడి భామాకలాపం వేస్తే అసలు అద్భుతం. వాళ్ళ అమ్మాయి, నేను ఆ చిన్నారిని చూసి ఈ పాప చాలా అద్భుతంగా నటిస్తుంది, చాలా మంచి ఫ్యూచర్ ఉంది, మా చిత్రంలో కూడా బాలనటిగా ఈ అమ్మాయి తీసుకుంటే బాగుంటుందని ప్రకాష్ గారితో చెప్పారు. ఇందాక ఆ అమ్మాయి అజయ్ గారి అమ్మాయి అని చెప్పి నాకు తెలియదు. నిజంగా కళాకారునిగా ఎక్కడున్నా కానీ రాణించాలని మనం గుర్తిస్తాం. అందుకు నిదర్శనమే అజయ్ గారి అమ్మాయి. పండిత పుత్రి అన్నారు, నిజంగా ప్రతిభావంతురాలు. అట్లానే మిగతా చిన్నారులు కూడా చాలా చక్కని అభినయంతో ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొని మనందరినీ కూడా ఎంతో ఆనందింపజేశాం. నిజంగా పరమేశ్వరుడు పైనుండి ఎట్లా పరవశించాడో తెలియదు, కానీ కింద నుండి మేమందరం కూడా ఈ శివోహం శివోహం అంటూ వీళ్ళు చేసిన నృత్యాలు
శివుడి మీద పాడినటువంటి పాటలకి చేసినటువంటి నృత్య భంగములు కానీ చాలా ఆలోచించాయి, మనసును స్పందింపజేశాయి, ఆనందింపజేశాయి అని మీ అందరికీ తెలియజేయడానికి సంతోషిస్తా ఉన్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇంతటితో ఈ కార్యక్రమం ముగిసింది. మళ్ళీ వచ్చే నెల మరో కార్యక్రమంతో, అద్భుతమైన కార్యక్రమంతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.